నీట్ ఎగ్జామ్. ఒకప్పుడు విద్యార్థులకు ఈ పరీక్షలో ఆహ్, విజయవంతం అవుతామా లేదా అనే టెన్షన్ ఉండే. ఇప్పుడు అంతకు మించి టెన్షన్ ఏంటి? అసలు ఈ పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తారా? తర్వాత ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆ ఫలితాలను సక్రమంగా నిర్వహిస్తారా లేదా? అని చెప్పి ఈ టెన్షన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నీటే చూడండి. మొదట నీట్ అన్నారు. మొత్తం రద్దయిపోయి దాని మీద ఎవరు అకౌంటబిలిటీ ఫీల్ అవ్వలే. చివరికి అక్కడ సోనం వాంగ్‌చుక్ లాంటి వాళ్ళు జస్ట్ ప్రభుత్వం అకౌంటబిలిటీ ఫీల్ అవ్వడం కోసం 20 రోజులు అమర నిరాహార దీక్ష చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. ఈరోజు ప్రభుత్వం అకౌంటబిలిటీ కోరుతూ ఏమంటారు అక్కడ చలో పార్లమెంట్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక పెద్ద ర్యాలీ. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే మరోవైపు ఇప్పుడు హైలైట్ ఏంటి అంటే నీట్ రద్దయి మళ్ళీ నీట్ నిర్వహించి ఆ రీనీట్ ఫలితాలు ప్రకటించారు కదా! ఈ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని చెప్పి విద్యార్థులు ఏకంగా వీడియోలే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద సంచలనమైంది దేశంలో. అయితే మా ఫలితాలు, మా మార్కులు తారుమారయ్యాయని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఎన్‌టీఏ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటది కదా! వీళ్ళు విడుదల చేసిన అధికారిక ఆన్సర్ కీ ఆధారంగా మా సమాధానాలు చూసుకున్నప్పుడు మంచి మార్కులొచ్చాయని, అయితే తుది ఫలితాల్లో మాత్రం తక్కువ స్కోరే వచ్చిందని కొందరు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నేరుగా వీడియోలు విడుదల చేసి పెడుతున్నారు. వాళ్ళ షీట్లు పెడుతున్నారు. ఓఎంఆర్ షీట్ ప్రకారం తనకు 609 స్కోర్ రావాల్సి ఉండగా తుది ఫలితాల్లో 540 స్కోర్ వచ్చిందని కాన్పూర్‌కు చెందిన ఆర్యా సింగ్ ఒక వీడియో విడుదల చేసింది. 2 గంటల అనంతరం మరోమారు ఫలితాన్ని చూసుకుంటే నా స్కోర్ ఏకంగా 167కు పడిపోయిందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని చెప్పి ఆ అమ్మాయి డిమాండ్ చేస్తూ ఉంది. అండ్ రీనీట్ ఆన్సర్ కీ ప్రకారం 634 మార్కులు రావాల్సి ఉంది. తుది ఫలితాల్లో 164 మార్కులు మాత్రమే వచ్చాయి. పరీక్షలో 5 ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా వదిలేశాను. అయితే ఫలితాలతో పాటు ఇచ్చిన ఓఎంఆర్ షీట్లో మాత్రం 45 ప్రశ్నలకు సమాధానాలు రాయనట్లు చూపించారని మరో విద్యార్థి అభయ్ యాదవ్ వీడియో విడుదల చేశారు. సో ఈ మేరకు నీట్ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని పలువురు విద్యార్థులు ఈ విధంగా వీడియోలు విడుదల చేస్తే ఇవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. పరీక్ష రాసిన రోజు తాము ఖాళీగా వదిలేసిన ప్రశ్నలు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసినట్లు కనిపిస్తున్నాయని చెప్పి ఇది ఇంకా చాలా సంచలనమైనటువంటి విమర్శ. ఈ మేరకు చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెట్టింట. బట్ ఇవి ఫుల్ సంచలనంగా మారేసరికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. మేము అన్ని ఫిర్యాదులను నిశితంగా పరిశీలిస్తున్నామని, నిఘా ఉంచుతున్నామని, విద్యార్థులు తల్లిదండ్రులు అసలైన ఓఎంఆర్ షీట్లను మాత్రమే సమర్పించాలని, నకిలీవి సమర్పిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని, అంటే ఫేక్ ఫిర్యాదులు కనుక చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్టీఏ కూడా ఒక ట్వీట్ చేసింది. వెరసి మొత్తం మీద విద్యార్థుల వీడియోలే రకరకాల మొత్తం నెట్టింటి ఇదే ట్రెండింగ్. పరీక్షలు నిర్వహిస్తే అవి విమర్శల పాలే. చివరికి లీకులతో రద్దయ్యా. రెండోసారి నిర్వహించే ఫలితాలు వస్తే ఇందులో అక్రమాలని చెప్పి విద్యార్థులు గగ్గోలు పెడుతూ ఉన్నారు.